శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన 'హిట్ 1, 2 అండ్ 3' తెలుగు ఆడియన్స్ మీద ఒక ఎక్స్‌పెరిమెంట్. ఒక ఇన్వెస్టిగేటివ్ ఇన్‌స్టిట్యూషన్‌ని బ్యాక్‌డ్రాప్‌గా పెట్టుకొని, ఈ సీరీస్ ఆఫ్ థ్రిల్లర్స్ తీయడం వరల్డ్ సినిమాలో మనం చూసాం. కానీ టాలీవుడ్‌లో ప్రొడ్యూస్ చేయడం, డైరెక్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది సినిమా ఫార్మాట్‌లో గాని, కంటెంట్ ఫార్మాట్‌లో గాని ఎక్స్‌పెరిమెంట్ కాదు. లార్జర్ థాన్ లైఫ్ హీరో ఇమేజెస్ మీద కమర్షియల్ ఫార్మాట్స్‌లో తెలుగు ఆడియన్స్‌కి సినిమాలు అలవాటే. 'హిట్ 1 అండ్ 2' సీరీస్‌తో ఆడియన్స్‌ని బాగా ప్రిపేర్ చేసి పెట్టాడు శైలేష్. ఈ 'హిట్' సీరీస్‌లో ఇంకో 10 సినిమాలు తీసినా కూడా వర్కౌట్ అయ్యేలాగా ఫౌండేషన్ వేసుకున్నాడు శైలేష్. 'హిట్ 1 అండ్ 2' ట్రయల్ రౌండ్స్ అయితే 'హిట్ 3' అసలు గేమ్ అన్నట్టుగా ఉంటుంది. 'హిట్‌లో' సీరీస్‌లు వస్తున్న కొద్దీ ఆడియన్స్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. అది ఛాలెంజే. అది ఫ్యూచర్‌కి వదిలేద్దాం. 'హిట్ 4' కూడా 'కార్తీ' ప్రొటాగనిస్ట్‌గా రిలీజ్ అవ్వబోతోంది వెరీ సూన్. దాని గురించి కూడా 'హిట్ 3' ఎండ్‌లో అనౌన్స్ చేస్తారు. 'హిట్ 3' థియేటర్స్‌లో అదరగొట్టేస్తోంది. 'నాని' అయితే చించేస్తున్నాడు. 'హిట్ 1 అండ్ 2' కంటే కూడా 'హిట్ 3' ఎందుకింత బాగా సక్సెస్‌ఫుల్ అయిందో చూసేద్దాం. స్టే ట్యూన్డ్. ఎవ్రీ ఫిల్మ్ ఇన్ దిస్ సీరీస్ ఇండివిడ్యువల్ థ్రిల్లర్‌గా అనిపించినా కూడా ఇంటర్ కనెక్టెడ్ థీమ్స్‌తోని ఇదొక సీరీస్ లాగా కనెక్ట్ చేశారు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో ఉన్న స్పెషాలిటీస్ మనం మాట్లాడుకుందాం. ఈ 3 సినిమాలు క్రైమ్ ప్లాట్ కంటే ఎక్కువగా కూడా ఒక బ్రేవరీ ఉన్న పోలీస్ ఆఫీసర్ స్టోరీ లాగానే ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతాయి. అండ్ ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, అతని ఇంట్రొడక్షన్‌కి శైలేష్ పుర్సత్తుగా 20 నిమిషాలు తీసుకుంటాడు మినిమమ్. డైరెక్షన్‌లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ ముగ్గురు హీరోస్‌లో ఉన్న స్ట్రెంగ్త్స్ అండ్ ఇమేజెస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నాడు డైరెక్టర్. విశ్వక్ మాస్ అప్పీల్, షార్ట్ టెంపర్డ్ యాటిట్యూడ్, డీప్ ఎమోషనల్ బిహేవియర్, అలాగే అడవిశేష్ గ్లామ్, పాలిష్డ్ యాటిట్యూడ్ అండ్ విట్, అండ్ నేచురల్ స్టార్ నానీస్ ఈజ్ ఆఫ్ సార్కాజం, హ్యూమర్ అండ్ ద టైమింగ్, ఇవన్నీ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని స్క్రిప్ట్ బిల్డ్ చేసుకోవడం వల్ల ఈ క్యారెక్టర్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. థాంక్ యూ శైలేష్. వుమెన్ పోలీస్ ఆఫీసర్స్‌ని బొమ్మల్లాగా కాకుండా మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ ఇచ్చి యూ హావ్ గివెన్ దెమ్ ఇనఫ్ స్పేస్ టు షో దేర్ పెర్ఫార్మన్స్. ఇది ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఐ యామ్ హ్యాపీ దట్ యూ హావ్ స్టార్టెడ్ ఇట్. ఈ 3 సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేశాడు. దాంట్లో అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 'హిట్ 3'. 'హిట్ 1' నుంచి 'హిట్ 3' వరకు టెక్నికల్‌గా గాని, స్క్రిప్ట్ వైస్ కానీ, క్యారెక్టర్స్ వైస్ గాని, కాస్ట్ వైస్ గాని చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అండ్ డెఫినిట్‌గా ప్లస్‌లు ఉన్నాయి, మైనస్‌లు ఉన్నాయి. నో ఫిల్మ్ ఈస్ పర్ఫెక్ట్. బట్ దిస్ ఈస్ ఎ హానెస్ట్ అటెంప్ట్. 'హిట్ 1' నుంచి 'హిట్ 3' వరకు ఉన్న ప్లస్‌లు, మైనస్‌ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 'హిట్ 1'లో విశ్వక్ సేన్ హీరో. ఒక అమ్మాయి మర్డర్ చుట్టూ ఈ కథంతా తిరుగుతుంది. విశ్వక్ టీమ్‌లో ఉండే ఒక పోలీస్ ఆఫీసరే ఇందులో క్రిమినల్. సో, అంత క్లోజ్‌గా ఉన్న పోలీస్ ఆఫీసరే క్రిమినల్‌గా చూపించడానికి ఈ కథను తిప్పి, 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 తిప్పి ఎక్కడో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. హీరోకి ఆల్రెడీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అందులో తన గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోతుంది. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఈ స్టోరీని చాలా ఎమోషనల్‌గా లీడ్ చేస్తూ ఉంటాడు. విశ్వక్ క్యారెక్టర్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. ఒక ఇంటెన్స్ హాంటింగ్ పాస్ట్‌తో ఎమోషనల్లీ అన్‌స్టేబుల్ పోలీస్ ఆఫీసర్. విశ్వక్ రఫ్ అండ్ రగ్డ్ నేచర్‌ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా పెర్ఫార్మన్స్ ఉంటుంది. సో, పెర్ఫార్మన్స్ బావుంటుంది. యాస్ ఐ సెడ్ డైరెక్టర్ హాస్ ఆల్వేస్ మేడ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది ప్రొటాగనిస్ట్ నేచురల్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. విశ్వక్ బాస్ ఎలా చనిపోతాడు అండ్ విశ్వక్ ఎట్ ది ఎండ్ ఏమైపోతాడు అనేది ఒక లూజ్ ఎండ్. ఆఫ్‌కోర్స్ విశ్వక్ గూడా పబ్లిక్ మీటింగ్‌లో రాలేకపోయానని చెప్పాడు కాబట్టి ఇది క్రియేటివ్ వర్క్ మిస్టేక్ అయ్యుండదు. నెక్స్ట్ 'హిట్ 2'. అడవిశేష్ హీరో. గ్లామర్ అండ్ పాలిష్డ్ లుక్‌తో పాటు ఒక మంచి సెన్స్ ఆఫ్ విట్ ఉన్న షార్ప్, ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ అడవిశేష్. సేమ్ మళ్ళీ అమ్మాయిల మీద క్రైమ్ బేస్డ్ స్టోరీయే. బట్ ఈసారి కొంచెం క్రైమ్ ప్లాట్‌ని బెటర్ చేశారు. ఒక బ్యాక్‌డ్రాప్ స్టోరీ, ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్, ఎక్స్‌పెక్ట్ చేయలేని విలన్, గుడ్ ఆర్ట్ వర్క్‌తో ఈ మూవీ ప్లాట్ నడుస్తుంది. ఇలా అన్ని రకాలుగా 'హిట్ 1' కంటే చాలా బెటర్‌గా ఉంటుంది 'హిట్ 2'. కొన్ని రిపిటేటివ్ పాయింట్స్ ఏంటంటే, ఒక అమ్మాయి చుట్టూ జరిగే క్రైమ్ స్టోరీ. అడవిశేష్ గర్ల్ ఫ్రెండ్ కూడా కిడ్నాప్ అయిపోవడం. ఇది అడవిశేష్ లాంటి పోలీస్ ఆఫీసర్‌కి ఒక పర్సనల్ స్టోరీగా అయిపోవడం. 'హిట్ 1 అండ్ 2'లో రొమాంటిక్ సబ్ ప్లాట్ కొంచెం టెన్షన్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ వర్క్డ్ ఆల్సో. నెక్స్ట్ 'హిట్ 3'. ఇప్పుడది టాక్ ఆఫ్ ది టౌన్. 'హిట్ 3' మూవీ గురించి రివ్యూ చెప్పను. కానీ హైలైట్స్ చెప్తా. 'హిట్ 1 అండ్ 2' కంటే కూడా 'హిట్ 3' ఈస్ మచ్ డార్కర్. ఈసారి కూడా గర్ల్ ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేయిస్తే మాత్రం ఫ్లాప్ అయ్యేది. కానీ ఈసారి మన శైలేష్ అట్లా చేయలేదు. మళ్ళీ వుమెన్ రిలేటెడ్ క్రైమ్స్ కాకుండా ఒక కొత్త క్రైమ్ ప్లాట్‌తో వచ్చారు. బాలీవుడ్‌లో ఒక యాక్టర్‌ని తీసుకొచ్చి ఇక్కడ విలన్ని చేశారు. కైండ్ ఆఫ్ షోయింగ్ సౌత్ డామినెన్స్. అండ్ సినిమాలో కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి దీని గురించి. యునానిమస్ హీరో 'నాని'. సార్కాజం, హ్యూమర్ అండ్ టైమింగ్‌తో పాటు 'నాని' క్యారెక్టర్‌కి మంచి మసాలా యాడ్ చేసి ఒక ఫ్రెష్ లుక్ ఉంటుంది.
నౌ ఐ అండర్‌స్టాండ్ 'నాని' ఈ మూవీ గురించి ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో. కాలు, చేయి, తల, తొడ ఏ తేడా లేకుండా 'నాని' ఈ మూవీలో నరుకుతూనే ఉంటాడు. డౌట్ లేకుండా కలెక్షన్‌లు గూడా అలాగే దిగుతాయి. హిట్ 1 అండ్ 2కి హిట్ 3లో కనెక్షన్స్ చాలా మెచ్యూర్డ్‌గా, చాలా రీజనబుల్‌గా అనిపిస్తాయి. 'అడవిశేష్' ఎంట్రీకైతే పిచ్చి పిచ్చిగా విజిల్స్ పడ్డాయి. హిట్ 1 అండ్ 2 సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ లాగా ఉంటాయి. కానీ హిట్ 3 మాత్రం ప్రాపర్ మాస్ యాక్షన్ విత్ ఎ క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. ఈ 3 సినిమాల్లో రుత్‌లెస్ థ్రిల్లర్స్ లాగా కాకుండా ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. సో థట్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చాలామంది అనుకున్నట్టు 'నానీ's' లార్జర్ థాన్ లైఫ్ ఇమేజ్ ఈ ఫిల్మ్‌లో డీవియేషన్ కాదు. ఇన్‌ఫాక్ట్ 'శైలేష్' 'నానికున్న' ఇమేజ్‌ని ఇంకా ఎలివేట్ చేశాడు హిట్ 3తో. హిట్ 1 నుంచి హిట్ 3 వరకు టెక్నికల్‌గా చాలా ఇంప్రూవ్ అయింది. టోనల్ షిఫ్ట్స్ కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. సీరీస్ ఓవరాల్‌గా ఒక గ్రిట్ రియలిజం నుంచి ఒక సూపర్ హీరో క్యాన్వాస్‌లోకి మూవ్ అయిపోతుంది. హిట్ 3లో క్రైమ్ ప్లాట్ ఇంకా బాగా బిల్డ్ చేసుంటే 'నాని' ఇమేజ్ మీద అంత డిపెండ్ అవ్వాల్సి వచ్చేది కాదు. బట్ ద పాయింట్ ఈస్ ఫస్ట్ నుంచి కూడా ఇవి పోలీస్ స్టోరీలే. పెద్ద క్రైమ్ థ్రిల్లర్స్ కాదు. సో, 'నానీస్' ఇమేజ్ అండ్ మాస్ ఎలివేషన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ డీవియేషన్. ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పినట్టుగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికే డైరెక్టర్ 20 నిమిషాలు తీసుకున్నాడు. ఒకవేళ 'నానికి' వెరీ నార్మల్ రెగ్యులర్ రోలే ఇచ్చుంటే మార్కెటింగ్ చాలా కష్టమయ్యేది వీళ్ళకి. ఒక రియలిస్టిక్ థ్రిల్లర్ సీరీస్‌లో ఒక ఎంటర్‌టైనింగ్ కమర్షియల్ బ్రేక్ లాంటిదే 'నానీస్ హిట్ 3'. నౌ మై 2 సెంట్స్. శైలేష్ కొలను ఫ్రమ్ హిట్ 1 టు హిట్ 3 చాలా ఇంప్రూవ్ అయ్యాడు. డైరెక్షన్‌లో కానీ, రైటింగ్‌లో కానీ, టేకింగ్‌లో కానీ, ద సినిమాటోగ్రఫీ, ద మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్. ఇన్‌ఫాక్ట్ నో ఫిల్మ్ ఈస్ పర్ఫెక్ట్. క్రియేటివ్ వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండడం ఒక మిత్. బట్ ఈ హిట్ సీరీస్ శైలేష్ డెడికేషన్ అండ్ హానెస్ట్ అటెంప్ట్‌కి ప్రూఫ్. అండ్ కుడోస్ టు ఫ్యూ క్యారెక్టర్స్ హిట్ 1 నుంచి హిట్ 3 దాకా ఈ ప్రాజెక్ట్‌లో స్టిక్ అయ్యి ఉండి మంచి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వాళ్ళే కోమలి ప్రసాద్ అండ్ మాగంటి శ్రీనాథ్. సో, హిట్ 3ని థియేటర్స్‌లో మిస్ అవ్వకండి. 'నాని' చింపేశాడు. 'నాని' కోసమైనా సరే 'నానిని' ఒక ఫ్రెష్ లుక్‌లో ఒక మంచి పవర్ ప్యాక్ రోల్‌లో చూడాలనుకుంటే డోంట్ మిస్ హిట్ 3 ఇన్ థియేటర్స్.